దేవుడు మన దుఃఖాన్ని ఎలా మార్చగలడు? ఆయన అత్యంగా మార్చగలడు. బూడిదకు ప్రతిగా ఆయన ఏమిస్తాడట? పూలదండ ఇస్తాడట ఆయన. అయితే మనం చేయాల్సింది ఏంటంటే దేవుడిగా బూడిద ఇచ్చేసేయాలి. మన దగ్గరే పెట్టుకుని పూలదండలు ఏమంటే వేయడు ఆయన. ఈ బూడిదకు ప్రతిగా భూదండను దేవుడు ఇచ్చే దేవుడని స్పష్టంగా బైబిల్లో రాయబడింది. ఈరోజు నా జీవితంలో అద్భుతాలు ఇచ్చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు, ఆశ్చర్యకార్యాలు జరిగించడానికి సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. నీ బూడిదను పూలదండగా మార్చడానికి ఇష్టపడుతున్న దేవుడు. నా ప్రాణబాధలు చూసావు, నీ కృపను బట్టి నేను ఆనందపడుతున్నా. ఏం చేస్తాను ప్రభువా? సంతోషిస్తాను. ఈరోజు ప్రభువులు ఆనందించగలవా? లేదా నీ కష్టాలను తలుచుకుని ప్రతిరోజు దుఃఖపడుతున్నావా? వచ్చే దేవుని పాదాల దగ్గరికి వచ్చాయి. ఆయన శరణు జొచ్చగలిగితే ఆయన నిన్ను సిగ్గుపడనివ్వడని బైబిల్ సెలవిస్తూ ఉంది. నిన్ను నన్ను చూచే దేవుడని బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. హన్నా తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరించుకున్నప్పుడు హన్నాను చూసింది ఎవరు? దేవుడు చూశాడు. యోసేపును తన అన్నలు తీసుకెళ్లి గోతులో పడేస్తే యోసేపును చూసింది ఎవరు? దేవుడు చూశాడు.